అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే మీకు ఎంతమంది పిల్లలు? నీకు బెస్ట్ మన పిల్ల మూడు మంది మూడు. నువ్వు మయస్కా ఉండే వేరే మరక్ రెండు మయస్ రెండు మయస్ ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు పెద్దోడు కొడుకు ఇద్దరు కూతురు. ఓకే, ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు మీరు మీకు. సో అంటే మీ అమ్మగారు అంటే అక్కడ ఉంటున్నారు కదా, మీ దగ్గర ఎందుకు ఉంటలేరు? మీ వగ్గమింది కదా ఇక బారిల్లే మరి నమ్మంది వాళ్ళు కదా వాడికి వీని తమ్ముడు ఇచ్చారు సుడ్లూరు మత్తారు ఓరు సుడ్లూరు మత్తారు రెండు వీని పేరుకిస్తారు గంటలు ఓ నా 4 కిలో ఇచ్చోళ్ళ పిల్ల మిందే తమ్ముని పిల్ల ఇది రాండ్ వేరే ಬೇಲಿ పిల్లకిని పడిపోతా నన్ను పిల్లకి మరకోలేకే ఈ రాండిని సంగమంతాను ఇది అయితే ఇంకొక వీళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా వాళ్ళ పిల్లలు ఎంత ఉన్నారు చనిపోయిండు అతను వీళ్ళ తమ్ముడు ఇంకొకరు. అయితే ఆయన చనిపోయాడు కాబట్టి నీ దగ్గర ఎందుకు మేము బతుకుతాము, నేను ఆ పిల్లల్ని తీసుకుని అక్కడ ఉంటాను, వాళ్ళని చూసుకుంటాను అని అన్నాను. ఆహా, అంటే ఒక కొడుకు కోడలు ఒక్క ఆమె ఉంటుంది కాబట్టి కోడలతో ఆమె ఉంటుంది. సో ఈ బాబు ఎవరు? బయట పిల్లలు. మీ కొడుకుని ఒకసారి పిలవండి. ఏం పేరు? క్యా నామ్ హై ఆప్కా? మాడవి అడమ మాడవి అడ్మా. ఓకే, అయితే ఏం చదువుకుంటున్నావు? బాత్ ఇల్ల బాతిల్లా చదువుకుంటలేడా? ఎందుకు? బాతంగ్ పడాయికి చంపలే పడకి వన బెచ్చోడ్ దాం పడాయికి అమ్మాయికి బాతిలే హాయ్ కమేకి చదవలేదు అసలు చదువుకోలేదు. అంటే ఎందుకు చదువుకోలేరు? అంటే ఇక్కడ స్కూల్స్ లేకుండానా? బాతంగ్ పడాయికి ఇంటికాడ పని చేస్తూ లేరు కాబట్టి చదువుకోలేదు. ఆహా, ఓకే. పెద్ద కొడుకునే చదువులు పెడితే నాకు ఎవడు పని చేసి ఇస్తారని వాళ్ళ నాన్న. ఆహా, ఓకే. అంటే చదువుతానే కదా అంటే పోలీస్ ఆఫీసర్లు అట్టిట్లా అయ్యేది. ఇప్పుడు చదువు లేకుండా ఎట్లా మరి రేపు పొద్దున ఎట్లా బతుకుతాడు? చదువుకినే కదా నేను సాయి ఉడుతాను చదువుకో మत बेला स्कूल तक वाट नहीं कही रे कौन पे स्कूल में डस के बाबू అప్పుడు స్కూల్ లేదు కదా. ఆహా, అప్పుడు స్కూల్ లేకుండా చిన్న